ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో బేసికల్ గా ఆస్తమాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయా మేడం? ఎందుకంటే ఇప్పుడు ఆస్తమా అనేది మీరు ఇప్పటిదాకా మాట్లాడారు. ఏదన్నా బ్రాంకైల్ ఆస్తమా అనేది ఒక డిఫరెంట్ టాపిక్ కాదు కంప్లీట్ గా? లేదండి, బ్రాంకైల్ ఆస్తమా అన్నా కూడా ఆస్తమానే అనమాట. బ్రాంకైని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఇట్ ఇస్ బ్రాంకైల్ ఆస్తమా. బ్రాంకై అంటే శ్వాసనాళాలను ఎఫెక్ట్ చేస్తుంది. బ్రాంకైల్ ఆస్తమా అండ్ ఆస్తమా ఆర్ ద సేమ్. సో రెండు ఏమీ డిఫరెన్స్ ఏం కాదు. బ్రాంకైల్ ఆస్తమా అండ్ ఆస్తమా ఆర్ ద సేమ్ అనమాట. అదే ఇప్పుడు ఈ లంగ్స్లో ఎలర్జీ, శ్వాసనాళాల్లో ఎలర్జీ అంటే ఆస్తమా అనమాట. సపోజ్ ముక్కు ఎలర్జీ ఉందనుకోండి, తుమ్ములు వస్తూ ఉంటాయి, నోస్ బ్లాక్ ఉందనుకోండి, అది ఎలర్జిక్ రైనైటిస్ అంటారనమాట. కొంతమంది కళ్ళు దురదలు అవి వస్తూ ఉంటాయి. సో అది కంటికి ఎలర్జీ. స్కిన్ ర్యాషెస్ వస్తుంటాయి, దద్దుర్లు వస్తూ ఉంటాయి, అదే అర్టికేరియా, అదొక ఎలర్జీ. సో మనం ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్ అన్నీ ఆ ఎలర్జీకి గురవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక ఎలర్జీకి మనం ఎక్స్పోజ్ అయ్యాము అని అంటే ప్రాబబ్లీ దానికి సంబంధించి ఆస్తమా వచ్చిన తర్వాత ఎలాంటి మెడికేషన్ తీసుకోవాలో సజెస్ట్ చేస్తారు డాక్టర్, ఫాలో అవుతారు. కానీ అసలు ఏ ఎలర్జన్ వల్ల మనకి ఆస్తమా వస్తుందో కూడా ఐడెంటిఫై చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అప్పుడు హౌ డు వి టేక్ కేర్ ఆఫ్ ఇట్? అదే అండి, అది ఆ స్కిన్ టెస్టింగ్ అన్న చేయించుకోవచ్చు, ఈస్నోఫీలియా అన్న చేయించుకోవచ్చు. జనరల్గా ఐడెంటిఫై అవుతాయి. అంటే ఓవర్ ఇయర్స్ పేషెంటే చెప్పేస్తారనమాట, మాకు పలానా చలికాలంలో ఇట్లా వస్తుందండి, లేకపోతే మేము డస్ట్లోకి వెళ్తే ఇట్లా వస్తుందండి, తిరగమాత పెడితే ఆ పొగకి ఇట్లా వస్తుందండి, ఘాటు పర్ఫ్యూమ్స్కి వస్తున్నాయండి. జనరల్గా ఐడెంటిఫై అవుతాయండి సమ్వేర్. ఇక మరీ ఐడెంటిఫై అయిన వాళ్ళు క్రానిక్ పర్సిస్టెంట్ ఆస్తమా అని ఒక కండిషన్ ఉంటుంది. ఇంకా అట్లాంటి వాళ్ళకి ఈ ఇన్హేల్డ్ థెరపీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా కొత్తగా ఇప్పుడు ఈ మధ్య యాంటీబాడీస్, ఓమెలిజుమాబ్ అని అట్లా ఇంకా వాళ్ళు కొంతమంది సమ్ 1 to 2% ఆఫ్ ఆస్మాటిక్స్ వాళ్ళు మరీ సివియర్గా ఉంటుందన్నమాట. వాళ్ళు యూ క్యాంట్ ఐడెంటిఫై అన్ ఎలర్జన్ కాదు, రకరకాల వాటికి వస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇయర్ పొడుగు వాళ్ళకి పిల్లి కూతలు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఉంటానే ఉంటుందన్నమాట. అట్లాంటి వాళ్ళకి సో మేబీ ఈ ఇన్హేల్స్ డోసెస్ పెంచవలసి వస్తుంది, లేకపోతే ఇంకా యాడ్ ఆన్ థెరపీస్ అని చెప్పి ఇప్పుడు యాంటీ అలర్జిక్ ట్రీట్మెంట్స్, ఈ యాంటీబాడీ థెరపీలు అట్లాంటివి ఇవ్వాల్సి వస్తుందండి.